చేస్తామన్నారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. పూర్తిగా కలుషితం చేసేలా ఉన్న ఫార్మాసిటీ భూములను పేదల కోసం ఉపయోగిస్తామంటున్న మల్రెడ్డి రంగారెడ్డితో మా సీనియర్ ప్రతినిధి బ్రహ్మాజీ ఫేస్ టు ఫేస్. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఏదైతే ఫార్మాసిటీలో ఉందో దాన్ని రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది. అసలు ఫార్మాసిటీని రద్దు చేయడానికి ప్రధాన కారణం ఏమంటారు? పేద ప్రజలకు ఏళ్ల కింద ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి వచ్చినటువంటి ప్రభుత్వ భూములను బెదిరించి పోలీసులను అడ్డం పెట్టి ఆ ప్రాంత ప్రజల భూములను గుంజుకోవడమే కాకుండా అక్కడ ఉండేటువంటి పట్టా పుస్తకాలు పట్టదారులది కూడా 12 లక్షలు 8 లక్షల రూపాయల చొప్పున బలవంతపు భూసేకరణ చేసింది. ఆ బలవంతపు భూసేకరణ అది చెల్లదు అనేటువంటిది ఈరోజు మేము ఎన్నికల ముందు చెప్పినాం. పోయినసారి ఎన్నికల్లో నేను ఇవన్నీ చెప్పితే నేను గెలిచిన తర్వాత 300 ఓట్లతో అవతలుండేటువంటి వ్యక్తి గెలిచినట్టుగా వాళ్ళు నిరూపించుకొని వాళ్ళు సూచించుకున్నారు. కానీ ఆ పాపం పండింది. 300 ఏమో కానీ ఈరోజు 41,000 ఓట్లతో నన్ను గెలిపించారు ఇబ్రహీంపట్నం ప్రజలు. మేము ఫార్మాసిటీ రద్దు చేస్తామని ఎన్నికల ముందు మా మేనిఫెస్టోలో పెట్టినాం. అదేవిధంగా నిన్ననే మా ముఖ్యమంత్రి గారు ఆ అనౌన్స్మెంట్ చేసినాడు. కాబట్టి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మీద ఉంటుంది అనడానికి ఒక నిదర్శనం. ఫార్మాసిటీని పూర్తిగా రద్దు చేస్తారా లేకపోతే తరలిస్తున్నారా? అక్కడ ఏం చేయబోతున్నారు? పూర్తిగా రద్దు చేసే కార్యక్రమమే కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. పూర్తిగా రద్దు చేసేటువంటి మాటనే నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు. కాబట్టి ఇంకా ఫార్మాసిటీ అనేటువంటిది అక్కడ ఉండదు. ఫార్మాసిటీ ఉండదు అనేటువంటి మాట ముందు నుంచే చెప్పుకుంటూ వచ్చాము. అక్కడ ఆల్రెడీ ఒకటి అమెజాన్ డేటా సెంటర్ వచ్చిందని, తర్వాత చాలామంది అక్కడ ఫార్మా కంపెనీస్ పెట్టడానికి రెడీ అయ్యారని చెప్తారు. అంటే భూములు ఎలా చేసిన దాన్ని వాటిని ఏం చేయబోతున్నారు? మరి వాళ్ళ కంపెనీలకు నష్టం చేకూరుతుంది అంటున్నారు కదా, అది కూడా ఏమైతే ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసినాం. పేదవాళ్లకు ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు ఏమవుతున్నాయో వాళ్ళ బతుకు తెరవే అది, వాళ్లకు మళ్ళీ తిరిగి ఇవ్వమని అడుగుతున్నాం. అవసరమైతే కొంతనన్నా ఎక్కడైనా నిజంగానే ఉద్యోగస్తులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయనుకుంటే ఎక్కడో కొంత తీసుకొని మా పేదవాళ్లకు ఉండేటువంటి భూములను తిరిగి ఇవ్వమని మా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే బలవంతంగా సేకరించినటువంటి ఫార్మాసిటీ భూములు అయితేనే వాటిని తిరిగి పేదలకు ఇస్తామని, అదేవిధంగా ఫార్మాసిటీ వల్ల అక్కడ ఉన్నటువంటి భూమంతా కూడా కలుషితం అవుతుందని చెప్పని మల్రెడ్డి రంగారెడ్డి చెప్తున్నారు. సో మొత్తం మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ఫార్మాసిటీని రద్దు చేసినట్టుగా ఆయన స్పష్టం చేశారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో బ్రహ్మాజీ, న్యూస్ 360 హైదరాబాద్.